నమస్తే. వెల్కమ్ టు కేకేటీవీ అగ్రికల్చర్. నేను మీ యాంకర్ కిషోర్. ప్రస్తుతం మనం ఎక్కడున్నామో తెలుసా? సిటీ ఔట్‌స్కట్ హైదరాబాద్ సిటీ ఔట్‌స్కట్‌లో పెద్దంబర్‌పేట్, అలాగే ఇక్కడ పసుమాంబల అండ్ కళానగర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే కేజీ అనే పొటేళ్ల ఫార్మ్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే 65 ఆర్ 68 ఇయర్స్ ఒక ఓల్డ్ పర్సన్ దగ్గర దగ్గర 15,00,000 పెట్టి ఒక పొటేల్ ఫార్మ్ అయితే పెట్టారు. ఫస్ట్ బ్యాచ్‌లో 100 ఉండేది. అలాగే ఇప్పుడు సెకండ్ బ్యాచ్ 1 మంత్‌లోనే సెకండ్ బ్యాచ్ కూడా రన్ చేస్తున్నారు. అసలు దీనికి ఎలా సాధ్యం? ఒక యూత్‌ఫుల్ అగ్రికల్చర్ పర్సన్ వచ్చినా ఇలా చేయలేరు. అలాంటిది ఈ వయసులో 1 మంత్‌లోనే సెకండ్ బ్యాచ్‌ని కూడా నడిపిస్తున్నారంటే ఇతనికి ఎలా సాధ్యమైందో కొన్ని విషయాలైతే ఇతన్ని అడిగైతే తెలుసుకుందాం రండి. ప్రెజెంట్ అయితే మనమైతే లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. చూసుకోవచ్చు మనం. అతను ఇప్పుడు ప్రెజెంట్ ఫీడ్ కూడా ఫుల్ చేస్తున్నారు. ఫీడ్ ఏస్తున్నారు. లోపలికెళ్ళి తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేసాం. ఇక్కడ వీరస్వామి గౌడ్ గారు అయితే ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే కిషోర్. సార్ వీరస్వామి గౌడ్ గారు, మీరు నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ప్రెజెంట్ అగ్రికల్చర్ విషయానికి వస్తే పొటేల్ ఫార్మ్ చాలా హెవీగా ఉంది. చాలా మంది ఎక్కువగా ఫామ్ లోకి దిగుతున్నారంటే పొటేల్ ఫార్మ్ గురించి దిగుతున్నారు. మీరు ఇప్పుడు చూసుకుంటే మీకు 68 ఇయర్స్ అని నేను విన్నాను. ఈ 68 ఇయర్స్ లో మీకు ఈ పొటేల్ ఫార్మ్ పెట్టాలని ఎందుకు అనిపించింది? నేను ఇంతకుముందు గతంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిన. దాంట్లో పెద్దగా ఇబ్బందులు ఇప్పుడు ఎదురైతున్నాయి కాబట్టి మంచిగా అనిపించలేదు. తర్వాత సొంతంగా ఇప్పుడు ఒక 3-4 నెలల నుంచి యూట్యూబ్ లో చూస్తూ ఈ పొటేళ్ల ఫామ్ మీద మంచి బెనిఫిట్స్ ఉన్నాయనేది మనం కొంచెం చూసుకున్నాము. ఆ తర్వాత పెట్టాలనే ఆలోచన వచ్చింది. వచ్చిన తర్వాత ఒక 3-4 నెలలు యూట్యూబ్లలో చూసుకున్న తర్వాత ఆ తర్వాత మళ్ళీ కొన్ని ఫార్మ్స్ కూడా తిరిగి వాళ్ళ దగ్గర నుంచి మనం ఫీడ్బ్యాక్ తెలుసుకొని పెట్టాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక షెడ్ ఏర్పాటు చేసుకోవడం, ఎంత ఖర్చు వస్తుంది ఏంది అవన్నీ ముందు ఎస్టిమేషన్ తీసుకున్న తర్వాత ఇక దిగి షెడ్ వేసుకొని ఏర్పాటు చేసుకున్నాం. ఫస్ట్ బ్యాచ్ వచ్చేసింది ఆల్రెడీ ఒక 100 తీసుకొచ్చినాము. యాక్చువల్లీ ఇందాక మీ అబ్బాయిని అడిగేటప్పుడు కూడా చెప్పారు ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ అయిపోయింది. 1 మంత్ లో మీకు ఎలా సాధ్యం? 1 మంత్ లో ఎన్ని తెచ్చారు? నేను 100 తీసుకొచ్చినండి. 100 గొర్రె పొట్టేలు తీసుకొచ్చిన. ఆ 1 మంత్ లో సేల్ ఇమీడియట్లీ సేల్ కావడానికి రీజన్ ఏంటంటే మనకు బక్రీద్ వచ్చింది కాబట్టి బక్రీద్ సందర్భంగా తొందరగా ఎంత బక్రీద్ ఎంత దసరా ఉన్నా సరే మనకి ఏంటంటే పొటేలు సేల్ అవ్వాలంటే కాంటాక్ట్ ఉండాలి. మీకు ఆ కాంటాక్ట్ బేస్ ఎలా వచ్చిందని? నేను ఆల్రెడీ కొంతమందిని కలవడం జరిగింది కస్టమర్లను. తర్వాత ఈ కటింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అంటే మటన్ షాప్ వాళ్ళని కూడా కొంతమంది కాంటాక్ట్ చేయడం జరిగింది. అట్లా వాళ్ళ ద్వారా కూడా కొంత మనకు బిజినెస్ వచ్చింది. తర్వాత నా పర్సనల్ గా నేను వాట్సాప్ లోను దాంట్లో అట్లా పెట్టుకోవడంలో కూడా కొంత మన పరిచయాల వల్ల వచ్చేసింది, గిరాకీ వచ్చింది, మంచిగా సేల్ అయింది. ఓకే, నేనేమనుకుంటున్నా అంటే యంగ్ గా వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే 1-2 మంత్స్ పెట్టేసి ఆపేస్తారు. సో మీరు ఈ ఏజ్ లో పెట్టారంటే మీకు అవగాహన ఫుల్ గా ఉంటది. అలాగే ఆర్థికంగా కూడా మీరు బాగా స్థిరపడి ఉంటారు కనుక పెట్టుంటారు. సో మీరు డ్రాప్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే ఇది బాగుంది కంటిన్యూషన్ ఇది కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో బాగా ఆలోచించి చేయటం జరిగింది. ఒక కంటిన్యూగా దరిదాపు వీలున్నంత వరకు నాకు చేత అయినంత వరకు చేసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా డ్రాప్ అవడం అనేది, మిస్ అవ్వడం అనేది ఉండదు. ఈ 1 మంత్ లో మీరు ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు? నాకు ప్రజెంట్ గా నేను యూట్యూబ్ లో మొత్తం చూసిన కాబట్టి బిఫోరే నేను లాభ నష్టాల గురించి మొత్తం అంచనా వేసుకున్న తర్వాత చిన్న సైజు పిల్లలు తెస్తే మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత ఎలివేటెడ్ షెడ్ లేకపోతే కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. కింద షెడ్ వేసుకొని వాటి కింద మేపి బయట వాటర్ దాపిచ్చి ఇలాంటివన్నీ రోగాలు వస్తాయనేది మనం యూట్యూబ్ లో నేర్చుకున్నటువంటి పాఠం అది. యూట్యూబ్ నాలెడ్జ్ ఉంది, దాని వల్లే బాగా ఇదైంది. ఆ తర్వాత ఆలోచన చేసి నేను దగ్గర 5 నెలలు 6 నెలల పిల్లలు తీసుకొచ్చి అక్కడ నుంచి అంతకంటే ఏజ్ పైన ఉన్న వాటిని తీసుకొచ్చి 5-6 నెలల నుంచి ఇక 7-8 నెలల వరకు అలాంటి పిల్లల్ని తీసుకొచ్చి సేల్ చేయడం జరిగింది. సార్ ఇప్పుడు వీరస్వామి గారు, ఇక్కడ మీరు ఒక్కరే వర్క్ చేస్తున్నారా, లేకపోతే పనులకి ఎవరికైనా పెట్టుకున్నారా? ఇద్దరు పని వాళ్ళు ఉంటారు. ఇద్దరు ఉన్నారు. వాళ్ళకి శాలరీ బేస్డా? శాలరీ ఎంత ఇస్తారండి? వాళ్ళకు 25,000 ఇస్తారు. ఇద్దరు భార్య భర్తలు ఉంటారు. పెద్ద పనే ఉండదు. ఉదయం టైంలో టీఎంఆర్ వేస్తారు, మళ్ళీ మధ్యాహ్నం శైలే చేస్తారు, సాయంత్రం టైంలో కూడా మళ్ళీ టీఎంఆర్ వేస్తారు. ఎవరిస్తారండి ఈ రోజుల్లో? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి 25,000 ఇవ్వరు కొంతమంది. ఇది ఎంత అయిందండి మీకు? షెడ్ వచ్చేసి మనకు దగ్గర 8 లక్షలు అయిందండి. 8 లక్షలు అయింది. ఓకే, మీరు స్టార్టింగ్ 100 పొటేళ్లు తీసుకున్నారు కదా, ఎంత పెట్టి తీసుకున్నారు?
నాకు అది 8,000, 10,000 అట్లా పడదండి ఒక్కొక్కటి సైజుని బట్టి. ఓకే. ఎంత అంటే లాక్‌లో చెప్పండి. 7 లాకా, 10 లాక్ పెట్టి తీసుకున్నారా? దగ్గర దగ్గర 9 లాక్ అయింది 9 మొత్తం లాక్ టోటల్ గా. ఓకే. ఒక 100 జీవాలు తీసుకుంటే మనకు 9 లాక్ ఖర్చు వచ్చింది 100 జీవాలకి. సో ఈ 100 జీవాలకి మీరు సేల్ చేసుకున్న తర్వాత మీకు ఎంత ప్రాఫిట్ వచ్చిందంటారు? నాకు ఇంచుమించుగా 80 నుంచి 1 లాక్ వచ్చిందండి. ఓకే. 80 నుంచి అంటే తొందరగా మనం పెంచి అమ్మితే మనకు ఎక్కువ వస్తది. గ్రోత్ కూడా వస్తుంది. ఇది గొర్రె పొట్టేళ్ళు ఏంటంటే దగ్గర దగ్గర 3 మంత్స్ మనం చిన్న పిల్లలు అంటే 5 నెలలు 6 నెలల పిల్లల్ని కూడా మనం 4, 5 నెలల పిల్లల్ని తీసుకొచ్చి సాదుకుంటే 7, 8 నెలలు అంటే 3 మంత్స్ సాదుకుంటే 15, 16 కేజీస్ మనకు లైవ్ వెయిట్ వస్తది. మనం తెచ్చినప్పుడు ఒక 15, 16 లేదా 18 లైవ్ వెయిట్ ఉంటది. మనం అమ్మేటప్పటికి అది 35, 36 కేజీల వరకు. మాక్సిమం నాకు తెలిసినంత వరకు గొర్రె పొట్టేళ్ళు అంటే ఫామ్ పెట్టే వాళ్ళని ఎవరైనా 3 మంత్స్ పెంచితే ఒక 20 కేజీస్ 10 కేజీస్ అబోవ్ పెరిగిన తర్వాత అమ్మొచ్చు అంటారు. మీరు 1 మంత్ లో సేల్ చేస్తారు కనుక మీకు ఎంత వెయిట్ వచ్చింది? నాకు దగ్గర దగ్గర 1 మంత్ లో నాకు 2.5, 3 కేజీస్ వచ్చింది. మంచి గ్రోత్ వచ్చింది. ఓకే, గ్రేట్. అంత వచ్చిందంటే మీరు బాగా చూసుకుంటున్నారు పొట్టేళ్ళకి. ఓకే. సెకండ్ ఎన్ని తెచ్చారండి? సెకండ్ కూడా మళ్ళీ సేమ్ 100 తీసుకొచ్చిన. అందులో ఒక 20 పోయినాయి. ఇప్పుడు 85 ఉన్నాయి. 85, 86 ఉన్నాయి. ఇప్పుడు మీరు మంచి పొట్టేళ్ళని చెడ్డ పొట్టేళ్ళని ఎలా పోల్చుకుంటారు అసలు? నేను నా అవగాహన తోటి కొంచెం నాకున్న నాలెడ్జ్ తోటి చూసుకొని తెచ్చుకుంటున్నాను. ఓకే. మీరు ఇంతకు ముందు పొట్టేళ్ళ గురించి ఏమైనా బాగా లేదు, అసలు అనుభవం లేదు. కాకపోతే ఏంటంటే మనకు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాం కాబట్టి కొంత నాలెడ్జ్ ఉంది. ఊర్లలో కూడా మనం చూస్తుంటాం కదా కామన్ గా, అట్లా నాలెడ్జీ తోటి ఇదైంది. యాక్చువల్లీ మీరు వీరస్వామి గారు పెట్టింది కూడా సమ్మర్ సీజన్ లో అంటే గ్రోత్ చాలా తక్కువ వస్తుంది. అండ్ సమ్మర్ సీజన్ లో చాలా హీట్ గా ఉంటది కనుక ఇవి కూడా చాలా టెన్షన్ పడుతుంటాయి పొట్టేళ్ళు కూడా. సో వాటికి మీరు ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నారు? కంట్రోల్ అంటే ఇప్పుడు షెడ్ వాళ్ళ ఫస్ట్ మనకు కొంచెం ఇబ్బంది అనిపించింది. అవి ఒక రోజు 2 రోజులు కొంచెం మేత సరిగా తినలేదు. ఈ వీటికి అలవాటు అంటే బయట తిరిగినాయి కాబట్టి దానికి అలవాటు పడ్డాయి, ఆ కల్చర్కి అలవాటు పడ్డాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత వెల్వెటెడ్ షెడ్ ప్లస్ మేత కూడా మనం కొత్తగా పెడుతున్నాం కాబట్టి వీటికి అలవాటు కావడానికి కొంచెం టైం పట్టింది. ఒక 2 days ఇబ్బంది అయింది. ఆ తర్వాత కంటిన్యూషన్ గా మంచిగా ఉంటుంది. సార్ ఇప్పుడు ఈ గొర్రెల పెంపకం లాభాలు ఉంటాయా, నష్టాలు ఉంటాయా? నాకు ప్రజెంట్ గా ఇప్పుడు నేను పెట్టి కొద్ది రోజులు అవుతుంది కాబట్టి 1 month అయిపోయింది కాబట్టి నాకు ఫస్ట్ బ్యాచ్ తెచ్చిన సెకండ్ బ్యాచ్ కూడా రన్ అవుతుంది. నాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. తర్వాత మనం చూసుకునే దాన్ని బట్టి ఎప్పటికప్పుడు నేను కూడా ప్రతిరోజు షెడ్ లోనే ఉండి ఎప్పటికప్పుడు గమనిస్తుంటా వీటిని. గమనిస్తూ ఒకవేళ ఏదైనా చిన్న అవి మేత అయిపోయినా ఏదైనా జ్వరం వచ్చినా ఇమీడియట్లీ మనం వ్యాక్సిన్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకైతే మనకి ఎలాంటి నష్టాలు జరగలేదు. సో సరిగ్గా చూసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, గ్రేట్, బాగుంటుంది. ఓకే సార్. ఇప్పుడు మీకు ఈ గొర్రెలకి టీకాలు ఎప్పుడు వేయాలో తెలుసా మీకు? పెద్దగా అవగాహన లేదు వాటి మీద. కాకపోతే వర్షాకాలం ఎక్కువ % మనకు డ్యామేజ్ జరుగుతుంది అనేది ఐడియా ఉంది. ఫలానా ఇట్లా పచ్చిగడ్డి తింటాను, బయట మేసుకుని బయట వాటర్ తాగడంలో ఏదైనా డిసీజ్ వస్తుంది అనేది తెలుసు. కొంతవరకు అవగాహన ఉంది. కాకపోతే మనకు ఆర్ఎంపీ డాక్టర్ మన వెటనరీ డాక్టర్ ఉన్నారు కాబట్టి నెలలో 2 సార్లు అతను విజిట్ చేస్తాడు. ఏ ప్రాబ్లం ఉన్నా నాకు చెప్తాడు. అవసరమైతే టానిక్లు కానీ టీకాలు కానీ వేయటం జరుగుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ బాగానే ఉందండి. అదేండి, మీరు కూడా ఇంత పెద్ద ఆయన చెప్తున్నారు కనుక మీరు కూడా ఒకవేళ పొట్టేల ఫామ్ పెడితే మీరు సొంత ప్రయోగాలు చేయకండి. ఎందుకంటే 1 month 2 months 3 months వరకు వెటర్నరీ డాక్టర్ని పెట్టుకోండి. ఆ తర్వాత మీ సొంత ప్రయోగాలు చేయండి. సరే, ఇప్పుడు మీరైతే ప్రెజెంట్ పెట్టుకోవడానికి గొర్రెల సెట్ పెట్టుకున్నారు. మీకైతే 8 lakh అయింది. నార్మల్ గా కామన్ మ్యాన్ ఒక 50 నుంచి స్టార్ట్ చేయాలంటే ఎంత స్టార్ట్ అవుతుంది, ఎంత పెట్టుకోవచ్చు? 50 అంటే షెడ్ వచ్చేసి మనకు 50 వరకు అంటే దగ్గర 3-4 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. అది కూడా దానికంటే 100, 120 జీవాలు పట్టేటువంటి షెడ్ వేసుకుంటే 6.5 నుంచి 7 లక్షలు ఖర్చు వస్తుంది. అది వేసుకోవడం బెటర్. ఎందుకంటే చిన్నగా వేసుకొని మళ్ళీ తర్వాత ఎట్లాగో మళ్ళీ పెంచుకోవాలంటే మళ్ళీ డబుల్ ఖర్చు వస్తుంది కాబట్టి ముందే ఒక 100, 120 జీవాలు పట్టేటువంటి షెడ్ వేసుకుంటే ఒక 7-7.5 లక్షలలో ఖర్చు అయిపోతుంది. అది ఓకే. ఒకవేళ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు స్టార్ట్అప్ నుంచి ఒక 100 జీవాలకి సరిపోయేది పెట్టుకుంటే బెస్ట్ అంటారు. లేదంటే దానికి చిన్నది పెట్టుకుంటే మళ్ళీ డబుల్ వస్తుంది కదా ఖర్చు. దానివల్ల 100 జీవాలు ముందు జాగ్రత్త మీకు చాలా ఎక్కువ అండి. ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళు చాలా మంది ఏమనుకుంటారంటే ఒకేసారి 100 జీవాలకు పెట్టేసుకుంటే తర్వాత మేము ఒకవేళ పెంచగలమో లేదో, లేకపోతే తీసేస్తాం మేము ఎవరికి తెలుసు అనేలా ఉంటారు. అలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళు అసలు ఫీల్డ్కే రావద్దండి. రావద్దు అసలు. దీని మీద అవగాహన ఉండాలి, పట్టుదల ఉండాలి, చేయాలనే తపన ఉండాలి.
ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయగలుగుతాం. ఓకే. కాకపోతే ఒకటేందంటే లాభ నష్టాలు అనేటివి మన దగ్గర కూడా ఉంటది కొంత. మనం నిర్లక్ష్యంగా ఉండో, లేకపోతే వాటిని పట్టించుకోకుండా ఉండటము, జీతగాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ మీదనే వదిలేస్తే అట్లా పెట్టుకోవడం వేస్ట్. నిజం చెప్పండి, మీ ఏజ్ ఎంత? మీకు ఒక 45 ఉంటాయా? నేను 1958 అండి నా బర్త్‌డే. 58 మరి ఇంత యంగ్ గా ఉండి పెంచుతున్నారంటే గ్రేట్ కదా మీరు, ఈ వయసులో కూడా. అది దేవుడిచ్చిన వరం. అంతేనా?